హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకే అండి, దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు క్యారెట్ ముక్కలు, కొద్దిగా నెయ్యి, కొంచెం బాదాం తురుము, కొంచెం కిస్మిస్, ఒక కప్పు షుగర్ కూడా తీసుకున్నాను. ఓకే అండి, క్యారెట్ ఇలా మనం ముందుగానే తురిమేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి బాగా కొంచెం కాగిన తర్వాత అందులో మనం స్లైసెస్గా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి దోరగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. బాగా ఫ్రై అయిన తర్వాత ప్రిపరేషన్ అనేది మనం చూద్దాం. క్యారెట్ అనేది చాలా మంచిదండి. మనం ఏ రకంగా అయినా దీన్ని తీసుకోవచ్చు. జ్యూస్ రూపంలోనైనా తీసుకోవచ్చు, ఇలా హల్వా రూపంలోనైనా తీసుకోవచ్చు. చదువుకునే పిల్లలకి చాలా మంచిది. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. తర్వాత అదే బండిలో కొంచెం నెయ్యి కూడా అదే ఉంటుంది కదా, నెయ్యి కూడా అందులో కొంచెం వేసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ అందులో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం. నేను ఒక 3 క్యారెట్స్ తీసుకున్నానండి, సరిపోతుంది. 3 క్యారెట్స్ అయితే పెద్ద క్యారెట్స్. దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. దీనికి ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుందండి. బాగా ఇలా కదుపుతో వేయించుకుంటే పచ్చిదనం అనేది పోతుంది. ఓకే అండి, కొంచెం బాగా ఫ్రై అయింది ఇది. తర్వాత మనం 1 కప్ షుగర్ వేసుకుందాం. ఇది మొత్తం షుగర్ అంతా అందులో కలిసిపోయేలాగా అంతా కలుపుకుందాం అండి. దీన్ని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా. మీకు కావాలంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు, కాకపోతే నేను షుగర్తో చేస్తున్నాను. ఓకే అండి, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొంచెం పంచదార కరిగి మొత్తం ఆ క్యారెట్ తురుముకంతా పట్టేలాగా మనం బాగా వేయించుకుందాం. ఇలా చేస్తే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది, మొత్తం అంతా మిక్స్ అవుతుంది. పంచదార కూడా కరుగుతుందండి, స్టార్ట్ అయింది కరగడం. కరిగి దానికి బాగా పట్టుకుంటుంది. మళ్ళీ మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా. ఇది అప్పుడైనా కాకుండా అప్పుడప్పుడు అయినా చేసుకునే స్వీట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెయ్యి కూడా ఇలా పోసుకొని కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడాలండి కొంచెం. ఓకే అండి, మీలో ఎంతమంది క్యారెట్ హల్వా చేస్తారో నాకు కామెంట్స్లో చేయండి. మీరు ఇంకా ఏ రకంగా చేస్తారో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మనకి మంచి షైనీగా ఉంటుందండి క్యారెట్ హల్వా అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం.
ఇలా వేసుకుంటే కనుక మొత్తం అందులో కూడా మిక్స్ అయ్యి హల్వా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే అండి, బాగా మిక్స్ అయిపోయింది ఇదంతా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈ క్యారెట్ హల్వా ఎలా వచ్చింది అనేది మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.